లోకేష్ ఉద్దేశం మంచిదే, కానీ వాస్తవంలో సమస్యలు ఎదురవుతాయి. అది వాళ్ళ నాన్నకి తెలుసు, పోలీసులకి తెలుసు. కూర్చొని ఒకసారి మాట్లాడి సొల్యూషన్ ఇవ్వడం బెటర్. ఎందుకంటే ఇప్పుడు ఆయన పరదాలు తీసేయమన్నారు, తీసేశారు, గుడ్. కానీ జనం అందరి మీదకి వస్తే రాణిస్తారా? అక్కడ బ్యారికేడ్లు పెడుతుంటారు కదా, ఇదివరకు ఆ బ్యారికేడ్కి పరదా కట్టారు, అంతే తేడా. ఎందుకంటే కలరింగ్ కనబడడం కోసం అని చెప్పి అది కాస్త పరదా కిందకు వచ్చింది. ఇప్పుడు బ్యారికేడ్లు కట్టకుండా ఏమైనా ఆపుతున్నారా? మీదకి ఎగబడేలా అనుమతిస్తారా? సెక్యూరిటీ ఉన్నటువంటిప్పుడు పోలీసులకి థ్రెట్ అవుతుంది, అప్పుడు సెక్యూరిటీ థ్రెట్ అవుతుంది. అది నెంబర్ 1 పాయింట్. రెండవది, చంద్రబాబు గారే స్వయంగా ట్రాఫిక్ని ఆపద్దన్నారు, ఆపకుండా ఏమన్నా ఆగారా? నేను అందరినీ వదిలేశారా? మన వెనకాల వాహనాలు వచ్చినాయా? ఇవన్నీ మాటలు వినడానికి బాగుంటే చేతల్లో అసాధ్యమైనట్టు. రెండవది, హౌస్ అరెస్టులు చేయొద్దు అన్న దాని మీదన లాస్ట్ ట్రిప్ సిపిఎం వాళ్ళు అడగడం, వెంటనే లోకేష్ గారు దాన్ని క్షమాపణ చెప్పడం, అదంతా జరిగింది. బట్ నిన్న గుడివాడలో మళ్ళీ జరిగింది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి ఇప్పుడు ఎవరైనా మేము ఉద్యమం చేస్తాం, చంద్రబాబు గారు వచ్చేటప్పుడు ర్యాలీ చేస్తాం అని అనుకోండి, అనుమతి ఇవ్వాలా? ఇస్తే అప్పుడు ఏమవుతుంది? ఇద్దరి మధ్య సంఘర్షణ అవుతుంది. లేదు, వాళ్ళు వస్తారు అనుకున్నప్పుడు చంద్రబాబు గారు అయితే అట్లాంటి ఏదైతే దాన్ని ఏమంటారు, విచిత్రమైన ఫీలింగ్స్తో లేరు. ఎవరినైనా అనుమతిస్తారు అనుకుంటే ఒక 5గురిని రమ్మనమనండి బృందం, ఎవరు వచ్చినా తీసుకోవచ్చు అనేటటువంటి పాయింట్ చెప్పచ్చు. కానీ అది ఇప్పుడు ప్రారంభమైతే కంటిన్యూగా నడుస్తూనే ఉంటుంది. ప్రతి చోట కూడా ఒక కమ్యూనిస్టులు ఏంటి, అక్కడ ఉన్న స్వచ్ఛంద సంస్థల వాళ్ళు అందరూ కూడా వస్తారు, లేదా ఎవరికాళ్ళు వచ్చి వింతపత్రాలు ఇవ్వడానికి రెడీ అవుతారు, ఇవ్వకపోతే ఉద్యమిస్తారు. కాబట్టి పోలీసులు ఏం చేస్తారు, ఎవరన్నా పిలిపి ఇవ్వగానే ఆపేయడం. అది జగన్ చెప్పాడన్నో లేకపోతే పవన్ చెప్పాడనో కాదు చేసేది, సహజ సిద్ధంగా పోలీసుల డ్యూటీ పోలీసులు చేస్తారు. 2014-19 మధ్యలో కూడా అంతే జరిగింది, అది కామన్గా జరిగిపోతుంది. కాబట్టి ఇక్కడ కావాల్సిందల్లా వాళ్ళు ఉద్యమాలకి పిలుపునిస్తే ఆపండి, మామూలుగా అయితే మనం వాళ్ళ ఇళ్ళకెళ్ళి గృహ నిర్బంధం చేయొద్దు అనే ఆదేశాలు ఇవ్వాల్సి ఉంది. అది ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది.